అదేవిధంగా డాక్టర్ ఆఫ్ జాన్ ఎస్ దివ్య ఉందా? దివ్య ఉంటే రామ్మ. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు బిడ్డ మాట్లాడుతుంది, చదువుతుంది. రాడు ముందుకు రా. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. లూకా 2:11. Further, there is a born to you this day in the city of David a Savior, who is the Christ of the Lord. And this will be the sign to you. You will find a babe buried in swaddling clothes, lying in a manger. And suddenly there was with the angel multiplied of a heavenly host, praising a God and saying, దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. చెప్పగలుగుదామండి ఇంగ్లీష్లో రెఫరెన్స్ చదివినందుకు. దివ్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్కి, రాజుల రాజుకి, బోలో యేసు మహారాజ్కి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మంచిదండి. 5 నిమిషాలు తక్కువ 9 అవుతుంది. ఇంకా నేను తొందరనే ముగిస్తాను. దేవుని సంగమా, ఈ సమయం మందు మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దానమ్మ గారు, పద్మమ్మ గారు సంఘ పెద్ద, వారిరువురు ప్రార్థనలు నడిపిస్తారు దేవుని వాక్యం కొరకు. దానమ్మ గారు ఉన్నట్లయితే మైక్ తీసుకోండి అమ్మ. పద్మమ్మ గారు ప్రార్థన చేస్తారు. సంఘ పెద్ద పద్మమ్మ. దానమ్మ గారు, ఇమానుయేల్ తల్లి గారు ప్రార్థన. అమ్మ సైలెంట్గా ఉండాల. ప్రార్థనలో ఏకీభవిద్దాం. అక్కడికి పోనన్నా, అక్కడికి చెప్పు, అడుగు చెప్పు. అమ్మ దానం ఉందా? ఓకే ఓకే, మైక్ తీసుకో. అందరు కళ్ళు ముచ్చుకున్నట్టంటే ప్రార్థన. స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నా ప్రభు యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రంనైనా. అవునా తండ్రి, ఇంతవరకు నైనా సంతోషం సమాధానం దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా కిట్టు ద్వారానైనా ప్రతి బిడ్డ ప్రతి కుమారుడునైనా నా తండ్రి యేసయ్య మారు మనసు పొందమని అడుగుచున్నామయ్యా. నీకే స్తుతులు, స్తోత్రమైనా. ఇంతవరకునైనా పాటల ద్వారా నిన్ను గణపరిచినాం నా తండ్రి. అవునైనా యేసయ్య, నీకే స్తుతి, స్తోత్రమైనా. అయ్యగారినైనా ఏ వాక్యం చెబుతున్నాడు నా తండ్రి, ఆ కుమారుడినైనా 100 అయినైనా చక్కటి వాక్యం వివరించడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి బిడ్డనైనా ఎక్కడ చదువు తండ్రి, అవునైనా మరు మనసు కలిగించండి నా తండ్రి. అవునైనా వారి హృదయాలనైనా మంచి మార్గం నడిచడానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీకే స్తుతులు, స్తోత్రమైనా. ఇంతవరకునైనా చిన్న బిడ్డలైనా చక్కటిగా నేర్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునైనా ఇంతవరకు మేము పాటల ద్వారా ఘనపరిచినారనైనా. నీకే స్తుతులు, స్తోత్రమైనా. అవునా తండ్రి, ఇప్పుడు చెప్పబోయే వాక్యం కూడా ప్రతి బిడ్డనైనా జ్ఞానంతో తెలుగుతోనైనా జ్ఞానించుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీకే స్తుతి, స్తోత్రం నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. దానమ్మ గారు. పరిశుద్ధుడా నా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నేనా నా తండ్రి యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేనా నా తండ్రి, నేనా 25 సంవత్సరములు నా తండ్రి 2 ఆరాధన నా తండ్రి. నేనా ఈ పండుగ జరిపించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నా తండ్రి ఈ పాటల ద్వారా వాక్యం ద్వారా నడిపించిన ప్రభువా నా తండ్రి. చిన్న పిల్లలు నా తండ్రి, నేను ఆటలతో పాటలతో నేను ఉత్సాహముతో ఉల్లాసముతో నా తండ్రి మేము పండుగ జరిపించినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా చిన్న ప్రార్థన ఆలోచించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. మంచిదండి. దయచేసి అమ్మ ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉండండి. దయచేసి దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయొద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 1-2 వచనాలు చదువుకుందామా? సాయం చేస్తారు ఎవరైనా?
రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవర పడెను. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. దేవుని సంగమా, ఈ క్రిస్మస్ 2వ ఆరాధనలోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి, క్రీస్తు ప్రత్యక్షతలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకోను, తక్కువ టైంలో నేను ముగిస్తాను. ఇక్కడ హేరోదు మహారాజు దగ్గరికి యూదయ దేశపు రాజు హేరోదు మహారాజు దగ్గరికి 3 జ్ఞానులు వస్తూ ఉన్నారు. ఈ జ్ఞానులు ఎవరు అనంటే ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, ఆకాశము, భూమి, ఈ విశ్వంలో కొంత పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. అయితే వీరి జీవితంలో ఎప్పుడు చూడని ఒక వింత, వారికి ఉన్న జీవితకాలం అంతట్లో జ్ఞానాన్ని పరిశోధించడము వారి బాధ్యత. వారి పని ఏంటంటే, వారి కర్తవ్యము జ్ఞానాన్ని పరిశోధించడం. వారి పరిశోధనలో ఒక వింతైన కార్యము వారు ఆకాశంలో ఒకటి చూశారు. ఏంటి అనంటే ఒక నక్షత్రం. ఆ నక్షత్రము వారు చూసినప్పుడు అది పగలు రాత్రి అలాగే కనబడుతుంది. జనరల్గా నక్షత్రము ఎప్పుడు కనబడతాయండి? రాత్రి మాత్రమే కనబడతాయి. పగలు ఎప్పుడైనా కనబడతాయా? కనబడం. కానీ ఇక్కడ నక్షత్రము పగలు రాత్రి కనబడుతుంది. ఒక వింత ఈ జ్ఞానులకు ఆశ్చర్యం అనిపించింది. వారు ఎరిగిన శాస్త్రాన్ని బట్టి ఒక నక్షత్రము పగలుంటుంది, రాత్రి ఉంటుంది. కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. దీంట్లో ఏందో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో, ఈ భూలోకంలో ఏదో ఒక రాజు పుడుతున్నాడు, ఎవరో ఒక మహా వ్యక్తి పుడుతున్నాడు. సమయం లేదు, మీకు అందించాల్సిన వార్త నేను అందిస్తాను. అయితే ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆ వింతతో ఆత్మల పరవశులై వారు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ డైరెక్ట్గా వీళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఒక రాజు పుడతాడు, రాజు పుడితే ఎవరింట్లో పుడతాడు? రాజుల ఇంట్లోనే పుడతాడు అని మన హేరోదు మహారాజు ఇంటికి వస్తారు. వచ్చి అక్కడ, అయ్యా యూదుల రాజు పుట్టాడంట కదా, మీ ఇంట్లో ఉన్నాడా అన్నట్టుగా వారు అడుగుతూ ఉన్నప్పుడు, యూదులకు రాజా, సర్వలోకానికి రాజా, నేను తప్ప ఇక వేరొక రాజు లేడు. అయితే ఈ మాట వారు అడిగినప్పుడు ఆయన యాజకులందరినీ పిలుచుకొని, రాజు పుట్టాడంటే ఎక్కడ పుడతాడు? అయ్యా ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా ఏంటి, యూదయ బెత్లెహేము గ్రామంలో ఆయన జన్మిస్తాడు అని రాయబడ్డది. యెషయా ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి కదా. ఓ వాస్తవమే, ఓకే ఓకే ఓకే. అయితే ఆ మాటలు విన్న ఈ హేరోదుకు హృదయంలో ఏమొచ్చిందో తెలుసా? కలవరం స్టార్ట్ అయింది, భయము స్టార్ట్ అయింది. దేవుని సంగమా, హేరోదు రాజు కలవరపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అంటే ఎందుకు భయపడుతున్నాడు? తను ఫిజికల్గా, మెంటల్గా, భౌతికంగా ఆలోచన చేస్తున్నాడు. నా సింహాసనము, నా సీటు పోతుంది, ఈ ఆధిపత్యము, ఈ అధికారము నా నుంచి పోతుందేమో అనుకొని నేను ఎక్కువ వచనాలు చెప్పాను, టైం లేదు, మంచి వచనం చెప్తాను నేను ఈరోజు. నీ ఆత్మీయ జీవితంలో దీన్ని అన్వయించుకుంటే ఇవి నీ జీవితంలో జరగడానికి అతి సమీపంలో ఉన్నాయి. దేవుని సంగమా, ఏంటో తెలుసా? ఈ జ్ఞానులతో అంటాడు, అయ్యా మీరు వెళ్ళి ఆయనను పూజించి రండి, మాకు చెప్పండి, మేము ఎక్కడ పుట్టాడో, బెత్లెహేంలో ఏ స్థలంలో ఉన్నాడో మాకు చెప్పండి, మేము కూడా వచ్చి ఆయనను, ఆ వచనాల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, మేము కూడా వచ్చి పూజిస్తాం ఆ రాజుని అని అన్నప్పుడు, సరే అని హేరోదు రాజు నుంచి వారు జ్ఞానులు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారండి? బెత్లెహేము గ్రామంలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ వారు ఆయనను చూచి అత్యానందభరితులవుతారు. ఆ జ్ఞానులు వచ్చి అత్యానందభరితులవుతారు. ఆ బాల యేసును చూసి ఆశ్చర్యపోతారు. అరే
వారికి దారి ఎవరు చూపించారంటే ఒక నక్షత్రం చూపించింది. అది నడిచే నక్షత్రం, అంటే జీవం కలిగిన నక్షత్రం. అది పడిపోయే నక్షత్రము, కూలిపోయే నక్షత్రం కాదు. అది దారి చూపిస్తూ ఉంది. ఆకాశమందుల జ్యోతుల వలె మీరు వెలుగుతూ నా జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో వెలుగండి. బుద్ధిమంతులైతే అనేకుల హృదయాలను దేవుని వైపు తిప్పుతారో ఎందరైతే వారు ఆకాశమందుల జ్యోతుల వలె వెలుగుతారంట. దేవుని సంగమా, అయితే ఈ నక్షత్రము యేసు ప్రభు ఉన్న స్థలానికి నడిపించుకుంటూ వారికి దారి చూపించుకుంటూ అక్కడికి వస్తే అక్కడ ఈ జ్ఞానులు ఆ యేసయ్యను, మరియమ్మను, యోసేపును చూసి వారి జన్మ ఇక చరితార్థమైంది. అయ్యా, మా జన్మ ఇంకా ఒక గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాం. వెళ్ళిన వాళ్ళు ఏమి గిఫ్ట్ ఇచ్చినారండి చెప్తారా? బంగారు, సామ్రాణి, అందరు చెప్పాలా ఏమేమి ఇచ్చినారు? కానుకలు సమర్పించింది. యూదుల రాజు, మహాజ్ఞానులు యేసయ్య దగ్గర సాగిల పడుతున్నారు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం తెలుసా? లోకంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారో, ఎంతమంది మేధావులు ఉన్నారో, యేసు ప్రభు దగ్గరికి వస్తే సాగిల పడాల్సిందే. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. తూర్పు దేశపు జ్ఞానులు అంటేనే మహాజ్ఞానులు. అలాంటి వారు యేసు పాదాలు నమస్కారం చేస్తూ ఉన్నారు. అయితే వారు యేసయ్యను చూసి వెళ్తున్న సమయంలో వారు ఎక్కడికి వెళ్ళాలా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాలా. ఎందుకు? అయ్యా, మేము పూజించి వచ్చి చెప్తాము, ఆ స్థలం చెప్తాము, అక్కడికి మీరు కూడా వెళ్ళి పూజించిన మాట ఇచ్చి వచ్చినారు కదా హేరోదు మహారాజుకి. అయితే వాళ్ళు వస్తూ ఉంటే ఏం జరిగింది అక్కడ అని ఆలోచన చేస్తే ఆ యొక్క 13వ వచనంలో ఉంటుంది, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నువ్వు లేచి శిశువును ఆయనను వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపో. బెత్లెహేములో ఉన్న నుంచి వస్తున్న దేవుని సంగమా, ఆ యొక్క వచనం తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దవని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంన తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వస్తుంటే ఈ యొక్క దూత స్వప్నమందు ఈ జ్ఞానులకు ప్రత్యక్షమై ఏం చెప్తుందట? మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, శత్రువు దగ్గరికి వెళ్ళొద్దు, వాడు శత్రువు, వాని దగ్గరికి వెళ్ళకండి, ఈ విషయము వాడికి చెప్పకండి హేరోదుకి, మీరు వెళ్ళిపోండి జ్ఞానులకు చెప్పిన తర్వాత జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి రావాల్సిన జ్ఞానులు వారు వేరొక మార్గంన వారి సొంత ప్రదేశానికి వెళ్ళిపోతారు. తర్వాత యోసేపుకు కూడా, బెత్లెహేములో ఉన్న యోసేపుకు మరియకు ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను యేసు ప్రభుని చంపడానికి హేరోదు కంకణం కట్టుకొని ఉన్నాడు కనుక మీరు వెళ్ళండి ఐగుప్తు దేశానికి. చెప్పిన వెంటనే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఇక హేరోదు రాజు కలవరపడుతున్నాడు. ఏంటి జ్ఞానులు ఇంకా రాలేదు, ఆ వార్త చెప్పలేదు, ఆ రాజు ఎవరో, ఎక్కడ పుట్టాడో చెప్పాలి కదా అని ఎదురు చూస్తూ ఉంటే తనకు ఒక విషయం అర్థమవుతుంది. అరే, వారు మనల్ని మోసం చేశారు, చెప్పకుండా వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకొని ఈ హేరోదు మహారాజు భయంకరమైన పని చేస్తాడు. తన సైనికులను పిలుచుకొని బెత్లెహేము చుట్టూ ఉన్న సమీప ప్రాంతాల గ్రామాలకు మీరు వెళ్ళి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కనుక 2 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు కనుక 2 సంవత్సరాలు ఉంటాయి ఆ బాలునికి, కాబట్టి 2 ఏండ్ల బాలులందరినీ కూడా చంపేయండి అని ఈ హేరోదు ఆజ్ఞ జారీ చేస్తే ఈ సైనికులు వెళ్ళి భయంకరమైన వధ చేస్తారు. యేసు ప్రభువును బ్రతికించడానికి ఎంతమంది చనిపోతారో తెలుసా? దాదాపు కొన్ని వందల మంది బాలులను ఈ హేరోదు మహారాజు పొట్టను పెట్టుకుంటాడు. దేవుని సంగమా, అయితే మీకు విషయం చెప్తాను, ఇదే నా సబ్జెక్టు. హేరోదు యేసయ్యను చంపాలనుకుంటున్నాడు.
హేరోదు యేసయ్యను చంపాలనుకుంటున్నాడు, శత్రువు యేసయ్యను చంపాలనుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? దేవుని ప్రణాళిక ఆ యొక్క 15వ వచనంలో ఉంటుంది చూడండి. లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితే అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఇక్కడ చూడండి. హేరోదు మరణం వరకు అక్కడ ఉండేనా. శత్రువేమో యేసయ్యను చంపాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక హేరోదు మరణమగు వరకు యోసేపుకు మరియమ్మలకు మీరు ఈ ఐగుప్తులోనే ఉండండి, ఒక టైం వచ్చినప్పుడు మరణ వార్త మీకు అందుతుంది, అప్పుడు మీరు మరలా బెత్లెహేం గ్రామానికి వెళ్ళాలా. దేవుని సంగమా, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే చిట్ట చివరికి దేవుని సంగమా హేరోదు మహారాజు యేసయ్యను చంపాలనుకున్నాడు, కానీ తను చనిపోతాడు, నేనే చంపబడతాను, నా కాలమే గర్భంలో కలిసిపోతుంది అన్న విషయం తనకు అర్థం కాలేదు. మహారాజే ఈరోజు క్రీస్తు పుట్టుకలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు క్రీస్తు పుట్టుకకు అనుసంధానమై ఉన్నది. దేవుని సంగమా, నీవు నీ భవిష్యత్తు ఏమైందో నీకు తెలియదు, హేరోదుకు తెలియదు. ఇక చంపేశాను, యేసుప్రభు కూడా చనిపోయాడు, ఇక నాకు తిరుగులేదు, నాదే రాజరికము, నాదే పరిపాలన అనుకున్నాడు హేరోదు రాజు. కానీ చివరికి ఏమయ్యాడు తెలుసా? ఆ 19వ వచనంలో ఉంటుంది చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై తండ్రి. హేరోదు చనిపోయినంత వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. యోసేపు మరియమ్మలకు ప్రత్యక్షం కాకుండా మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే ఎందుకంటే దేవునికి తెలుసు ఇతను మరణం అవుతాడు, ఎందుకంటే అతను ఆటంకము. హేరోదు మహారాజు ఒకవేళ యోసేపు మరియలు బెత్లెహేముకు వస్తే హేరోదు మహారాజు గుంటనక్కలాగా చంపడానికి రెడీగా ఉన్నాడు. దేవుని సంగమా, చిట్ట చివరికి హేరోదు మరణిస్తాడు. హేరోదు శత్రువు మరణము యోసేపులకు దేవుడు తన దూత ద్వారా మరలా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు చెప్తున్నాను, ఈ లోకంలో నిన్ను హతమార్చాలి, నిన్ను చంపేయాలి. హేరోదు రాజు యేసు ప్రభుని ఎలా అనుకున్నాడో హతమార్చాలి. సంగమా, ఈరోజు నిన్ను హతమార్చాలి అని అనుకుంటున్న చీకటి శక్తులు కావచ్చు, చీకటి బలమైన శక్తులు కావచ్చు, ఏమైనా కానీ నీకు విషయం తెలుసా? ఏవి నిన్ను హతము చేయవు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. నీవు క్రీస్తుతో ఉండాలా, నువ్వు క్రీస్తుతో నడవాలి. ప్రభువుని సేవించి ఆయనను వెంబడిస్తూ ఉంటే నిన్ను చంపాలనుకున్నవారు, నీ మరణాన్ని కోరుకున్న వాళ్ళు నీ కళ్ళ ఎదుటనే మరణిస్తారు. దేవుని సంగమా, మన దేవుడు పక్షపాతి కాదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని సంగమా, కనుక ఈరోజు ధైర్యం తెచ్చుకో. అపవాది అయిన సాతానును చితకగొట్టడానికి యేసు ప్రభు జన్మ కలవరపరిచింది అపవాదిని, దురాత్మ శక్తులని. అందుకే యేసు ప్రభుని చంపాలనుకున్నాడు అపవాది అయిన సాతాను. హేరోదు సాతాను సంబంధి. దేవుని సంగమా, కనుక ఈరోజు నీ జీవితంలో కూడా సాతాను సంబంధులు ఉండవచ్చు, చీకటి శక్తులు ఉండవచ్చు. ఏ శక్తి కూడా నిన్ను తాకడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? క్రీస్తు నీతో ఉన్నాడు. యేసు ప్రభువును నీవు అంగీకరించినావు, నీ హృదయంలో చేర్చుకున్నావు, దేవుని వాక్యముతో నువ్వు నిలబడుతున్నావు. కనుక నీకు ధైర్యము తెచ్చుకో. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఏ రోజు మరణము చూడాలనుకున్నాడు యేసయ్యలో, ఆ మరణము అతనికే వశమైపోయింది. దేవుని సంగమా, ఇవి దేవుడు చేసే ప్రణాళికలు వేరు, మన ప్రణాళికలు వేరు. అయితే మనం చేయాల్సింది ఏం తెలుసా? ఆయన ప్రణాళికలకు మనము లోబడాలా. మరియా దేవుని ప్రణాళికలకు లోబడ్డది. యోసేపు దేవుని ప్రణాళికలకు లోబడ్డాడు. దూతలు, జ్ఞానులు దేవుని ప్రణాళికలకు, ఆయన మాటకు లోబడ్డారు. చెప్పిన వెంటనే ఐగుప్తుకి వెళ్ళినారు, బెత్లెహేంకి వెళ్ళినారు.
గొల్లలకు చెప్పినట్టునే వాళ్ళు మరియ దగ్గరికి వచ్చినారు, జ్ఞానులకు చెప్పినట్టునే వాళ్ళు నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా ఇక్కడికి వచ్చినారు. అంటే విధేయత. దేవుని సంగమ, ప్రభువు నీకు ఏది చెప్తున్నాడో, ఏది నీతో మాట్లాడుతున్నాడో దానికి నువ్వు లోబడి విధేయతగా ఉండు. ఏ శక్తి నిన్ను తాకలేదు, ఏ దుష్ట శక్తి నీ మీద దాడి చేయలేదు. రాత్రి వాక్యం చెప్పాను కదా, వాక్యం చెప్పి పోయి పడుకున్నాను. ఒళ్ళంతా వేడైపోయింది, భయంకరమైన వేడైపోయింది. డెంగ్యూ జ్వరం గిట్లా వచ్చిందన్నంత పరిస్థితి నాకు. అదేం అర్థం కాల. ఉదయం లేద్దామంటే అస్సలు ఏదో పట్టేసినట్టు, నాకు అర్థమైతే లేదు. 12-1 గంట వరకు చాలా ఇబ్బంది పడుతున్నా. అప్పుడు నాకు అనిపించింది, ఎవరినైనా డాక్టర్ని పిలిపించుకుందాం, ట్యాబ్లెట్ వేసుకుందాం, ఇంజక్షన్ వేసుకుందాం అనుకున్నా. అప్పుడు ఏమన్నాడు, నాకేమర్థమైందంటే, శత్రువు చీకటి శక్తి నిన్ను కూల్చాలని చూస్తూ ఉంది. దీనికి నువ్వు చేయాల్సిందేంటి, రా నా దగ్గరకు వచ్చి మోకరించు. నిజంగా పోయాను, అలా మోకరించినాను. ప్రభువా చాత అయితే లేదయ్యా, మళ్ళీ రాత్రికి ఆరాధన, 2వ ఆరాధన, శక్తి లేదు ప్రభువా, ఈ శక్తిని నేను ఎదిరించలేను తండ్రి అని అలా కూర్చున్నాను. ఒక అరగంట, గంట సేపు అలా కూర్చున్నాను. కూర్చుంటే ఏమైంది తెలుసా, నా బాడీ అంతా, నా శరీరం అంతా కూడా ఉపశమనం అయిపోయింది. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. శత్రువు నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. మనుషులు కాదు నేను చెప్పేది, అపవాది శక్తులు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. దేవుని సంగమా, చీకటి శక్తులు అనేకమైనవి నీ మెదడును, నీ మైండ్ను భయంకరంగా శోధిస్తూ ఉంటాయి. కలవరాలు, భయాలు, ఆందోళనలు, వీటన్నిటిలో ఏంటో తెలుసా, ప్రభువుని స్మరించు. ప్రాణమా తొందర పడకుమా, హృదయమా కలవర పడకుమా, నీ పాలిట రాజు నిన్నేలుచున్న ప్రభువు, నీ పాలిట రాజు నిన్నేలుచున్న ప్రభువు, నీ పక్షముండగా విరోధి ఎవ్వడు, నీ పక్షముండగా విరోధి ఎవ్వడు. ప్రాణమా తొందర పడకుమా, మూఢజనులు నిన్ను చూసి ద్వేషించినప్పుడు, మూగ మనసు లోనా కృషించినప్పుడు, ప్రియనాథుడు యేసుని ప్రార్థించుట మానకు, మది లోపల క్రీస్తుని స్మరణ చేయమానకు, స్మరణ చేయమానకు. ప్రాణమా తొందర పాడకుమా, హృదయమా కలవర పడకుమా. ఈరోజు నిజంగా నీ హృదయంలో సంతోషం లేదు, కలవరం ఉంది. దేవుని సేవకుడికి చెప్తున్నాను, మీరు నిజమైన ఆనందాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకు తెలుసా, అనేక సమస్యలు నీ చుట్టూ, అనేకమైన పరిస్థితులు నీ కుటుంబంలో, నీలో సంతోషం లేకుండా ప్రతిసారి కలవరంలోనే జీవిస్తున్నావు నువ్వు. కలవరము సాతాను సంబంధులకి. నీకేంటి తెలుసా, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిమంతుడవు, నువ్వు నీతిమంతురాలవి. నీతిమంతునికి అనేక ఆపదలు కలిగినను వాటన్నిటిలో నుంచి యెహోవా తప్పిస్తాడు. దేవుని సంగమా, ఈ 2వ ఆరాధనలో, 2వ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ లోకంలో ఆజానుభావుల, పెద్దవాళ్ళ, గొప్పవాళ్ళ, ఎవరైనా సరే, నీతో క్రీస్తు ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని సంగమా, అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అంటే తెలుసా, నీ శత్రువు నీ ఎదుట చతికిలబడిపోతాడు. వాస్తవం నమ్ము. నీ శత్రువు నీ రోగము, నీ శత్రువు నీ సమస్యలు, నీ అప్పులు, నీ పరిస్థితులు, అవి నిన్ను అన్ని కలవరానికి గురి చేసి ఎట్లా అంటున్నాయి. మనస్ఫూర్తిగా ప్రభువుని స్మరించు, ప్రభువుని ధ్యానించు. ఏది ఉందో అది నీ ఎదుట మోకరించాల్సిందే. దేవుని సంగమా, కనుక అటువంటి కృపను దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. చంపాలనుకున్న హేరోదు హతమైపోయాడు, యేసు ప్రభు వచ్చాడండి. నిజంగా తెలుసా, 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు తన బోధలతో. 30 సంవత్సరాలు తన జీవిత చరిత్ర తల్లిదండ్రులకు లోబడి, ఇంటి పనులు చేసుకుంటూ,
మందిరానికి వెళ్తూ సబ్బాతు ఆచరిస్తూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ 3.5 సంవత్సరాల్ని ఏం చేశాడు? మహా మేధావులను సైతము దేవుని సంగమా ప్రభావితం చేయడానికి 3.5 సంవత్సరాలే బోధ చేశాడు ఆయన. ఇప్పటికీ సర్వ ప్రపంచము ఆయన బోధలకు ఆకర్షితులవుతున్నారు. ఈయన యూదుల రాజు, ఈయన రాజ్యము అంతము లేనిది దేవుని సంగమా. కనుక యేసు ప్రభు కలిగి ఉండడము మనకెంతో ఆశీర్వాదము. చప్పట్లు కొట్టు బిగ్గరగా ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సంగం అందరు కళ్ళు మూసుకోండి. సేవకురాలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. స్తోత్రం నాయన యేసయ్య, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిశ్చయముగా యెహోవా నువ్వు ఈ స్థలమందు ఉన్నావని నమ్ముచూ ఉన్నానయ్యా. చక్కగా నాయన ఈ యొక్క 2వ క్రిస్మస్ ఆరాధనను జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నాయన నీ యొక్క సేవకుడు చెప్పిన మాటలను విని విడిచిపెట్టకుండా మా హృదయంలో నాటి ఫలింప చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ జన్మం ఎంతో ధన్యమయ్యా. నిజంగా నిన్ను అయ్యా చంపాలనుకున్న ఆయా రాజు నాయన చనిపోయాడు తండ్రి. ఈ లోకంలో నీ కోసం జీవిస్తున్న అయ్యా క్రైస్తవ బిడ్డలుగా మేము కూడా ఉన్నామయ్యా. అయ్యా మా పైన దాడులు చేస్తున్న ప్రతి చీకటి అయ్యా శక్తుల నుంచి కూడా తప్పించి కాపాడుతున్న దేవానికి వేలాది వందనాలయ్యా. నీ యొక్క మార్గంలో నడుచుకుంటూ నీ అందు భయం కలిగి జీవించే కృపను నాకును మా అందరికీ నీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలో మహారాజ్ కి, రాజుల రాజుకి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే, మంచిదండి. ఈ సమయమందు పెద్దలు రాజన్న గారు, మన దేవరం గారు, వరదరాజన్న, తిక్కయ్య గారు వారి పెద్దల ముందుకు వచ్చి పాట పాడుతుండగా మనము మొక్కుబడి కానుకలు సమర్పిద్దాము. దయచేసి సంఘ పెద్దలు సహకరించండి. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటమ్మా అంటే, ఈరోజు మీ అందరికీ నేను ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న గేమ్ పెడతాను. అందరికీ 5, 6, 700 మందికి గేమ్ పెడుతున్నాను. దీంట్లో ఒక చిన్న విన్నపం ఏంటంటే, 24 తారీఖున నా పెద్ద బిడ్డ సంకీర్తన బర్త్డే. రేపు ఈరోజు డేట్ ఎంత? 26. రేపు మా పాస్టమ్మది బర్త్డే. కనుక బర్త్డే రోజున మీకు ఏమి ఇవ్వాలా? స్వీట్ ఇవ్వాలి. కనుక మంచి చాక్లెట్స్ తీసుకొచ్చినాను. ఆ చాక్లెట్స్ పాస్టమ్మ గారు, పాస్టమ్మతో పాటు ఎవరైనా స్త్రీలు సహకరించండి. దయచేసి వారు చాక్లెట్స్ ఇస్తారు, మీకు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఆ చాక్లెట్స్ తీసుకోండి. దాంట్లో బంగారము, సాంబ్రాణి, బోలం ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బంగారము, సాంబ్రాణి, బోలం ఉంటాయి. ఆ చాక్లెట్లో ఉంటుంది. దాన్ని మీరు తెరిచి ఆ పేపర్ వెనుక బంగారాన్ని పెట్టినాను. ఇంకో చాక్లెట్లో సాంబ్రాణి పెట్టాను. ఇంకో చాక్లెట్లో బోలం పెట్టాను. ఈ బంగారము, బోలము, సాంబ్రాణి ఎవరికైతే వచ్చిందో అలా పెట్టుకోండి. అంత అయిపోయినాక బంగారాన్ని పిలుస్తాను, ముందుకు రావాలా. సాంబ్రాణిని పిలుస్తాను, ముందుకు రావాలా. బోలాన్ని పిలుస్తాను, ముందుకు రావాలా. మీకు గిఫ్ట్స్ ఉన్నాయి. ఓకేనా? కనుక ఈ సమయం అన్న పెద్దలు వచ్చి ముందుకు వచ్చి పాట పాడుతున్నా అనరండి. మొక్కుబడి కానుకలు పాస్టమ్మ ఎవరినన్నా రెడీ చేసుకో సంఘ పెద్దలు. ఎందుకంటే పాస్టమ్మ స్త్రీలు ఎందుకు అనుకున్నారంటే, మీరు అందరూ ఒక్కొక్క చాక్లెట్ తీసుకోండి. నాకు కావాలి, మా పాపకు కావాలి, మా అన్నకు కావాలనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్కొక్క చాక్లెటే. ఎందుకంటే దాంట్లో బంగారం ఉంది, సాంబ్రాణి, బోలం ఉన్నాయి. ఓకే, మంచిదండి. మొక్కుబడి కానుకలు అందరూ లైన్గా వచ్చి మనము సమర్పిద్దాం. మరి క్రిస్మస్ శుభ సందర్భంలో మరి 2వ రోజు మరి గ్రామానికి, సంఘానికి, సంఘ పెద్దలకు, దైవ సేవకులకు మరి వందనములు, మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఒక పాట పాడుతూ మరి అందరూ కానుకలు ఇవ్వాలని పాట పాడుతూ. దాతృత్వము గలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదామా. దాతృత్వము గలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని
దేవుని దంచు మెరుగుదమా శక్తి కొలది కలార్పింతమా మన పూర్తి నుండి కొంత దీయుదమా శక్తి కొలది కలార్పింతమా మన పూర్తి నుండి కొంత దీయుదమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా సంతోషముగా నీయ సాగుదమా మనసాటితో జయని గోదమా సంతోషముగా నీయ సాగుదమా మనసాటితో జయని గోదమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా గర్వగానములు విడియార్పింతమా యుర్వి సర్వమాయన దంచు నేర్పింతమా గర్వగానములు విడియార్పింతమా యుర్వి సర్వమాయన దంచు నేర్పింతమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా సంఘ సేవకు సొమ్ము సమకూర్తమా క్రీస్తు సంఘ ఎక్కరాలన్నీ తీర్చుదమా సంఘ సేవకు సొమ్ము సమకూర్తమా క్రీస్తు సంఘ ఎక్కరాలన్నీ తీర్చుదమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా ప్రతి ఆదివారమిది మది నుంతమా దీని ప్రతి సంగతుడు చేయబోదింతమా ప్రతి ఆదివారమిది మది నుంతమా దీని ప్రతి సంగతుడు చేయనేర్పింతమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా విధి దళచి దుర్గులలో రాచింతమా సంఘ విధవాలు దానముతో దాచింతమా విధి దళచి దుర్గులలో రాచింతమా సంఘ విధవాలు దానముతో దాచింతమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా దిక్కులేని జనుల దీవింతమా వారి ఆకరల మెలుగా విధించదమా దిక్కులేని జనుల దీవింతమా వారి ఆకరల మెలుగా విధించదమా దాతృత్వము కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా దోచుకొనుట కంటే నీచుదమా మరలా నీచు తండ్రికి స్తుతులన్నీ చేదమా దోచుకొనుట కంటే నీచుదమా మరలా నీచు తండ్రికి స్తుతులన్నీ చేద
పెరుగుదమా దాతృత్వము కలిగే పెరుగుదమా మనము దాత్రి దేవుని దంచు నిరుగుదమా వెదజల్లి అభివృద్ధి పొందుదమా మోక్ష పదవులను అనుభవింపబరుగిడుదమా వెదజల్లి అభివృద్ధి పొందుదమా మోక్ష పదవులను అనుభవింపబరుగిడుదమా దాతృత్వము కలిగే పెరుగుదమా మనము దాతృ దేవుని దంచు నెరగదమా వాదిలిన కొలది చెల్లిందమా లోకవేత్త ఖర్చులనెల్ల మాలింతమా వాదిలిన కొలది చెల్లిందమా లోకవేత్త ఖర్చులనెల్ల మాలింతమా దాతృత్వము కలిగే పెరుగుదమా మనము దాత్రి దేవుని దంచు నెరగదమా దాతృత్వము కలిగే పెరుగుదమా మనము దాత్రి దేవుని దంచు నెరగదమా. మంచిదండి. ఈ సమయమందు కానుకలు సమర్పిద్దాం. పరిచారకులు సంఘ పెద్దలు ముందుకు రావాలని కోరుతున్నాను. పురుషుల సంఘ పెద్దలు, స్త్రీల సంఘ పెద్దలు మీరు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ఈ సమయమందు పాట పాడుకుందాం. దాదాపు ఎంతమంది అడుగుతున్నారు కానుకల పాట అంటే, నాకు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇస్తే ఏమవుతుందో నాకే అర్థమైతే లేదు. సరే, ప్రమీల పాస్టమ్మ అమ్మ ముందుకు వచ్చి, పాస్టమ్మ గారు, ప్రమీల పాస్టమ్మ గారు ముందుకు వచ్చి పాట పాడతారు. దయచేసి అమ్మ నాకు సహకరించండి. నామదిలో మ్రగెను సితారలు నారు అమ్మ మీకు బంగారం సామ్రాణి బోలం వేసి అట్లాగే పెట్టుకుని ఎవరు చెప్పకండి, పక్కన చెప్పకండి. ఆ కాగితం చాక్లెట్ కాగితం వెనుక వైట్ పేపర్లో రాసాము. సితారలు నారు దయమ పాడెను కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలపోయొచ్చు యేసుని కృపలను తలంచుచు ప్రభు ప్రేమను తలపోయొచ్చు యేసుని కృపలను తలంచుచు నామదిలో మ్రగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నామదిలో మ్రగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నూతన వాచర దయా కిరీటము నా తలపైన ఉంచావు నూతన వాచర దయా కిరీటము నా తలపైన ఉంచావు నీ కృప నాపై చూపావు నన్ను కరు
మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు మూలును విరచిన క్రీస్తు మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు మూలును విరచిన క్రీస్తు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్ను స్మరింతునయా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్ను స్మరింతునయా నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నిన్ను మరువనయా నిర్మల హృదయ నిన్ను విడువనయా అడుగడుగునయా నిన్ను మరువనయా నిర్మల హృదయ నిన్ను విడువనయా అడుగడుగునయా బ్రతికినాను నీ కొరకే తండ్రి మరణించినాను నీ కొరకై దేవా బ్రతికినాను నీ కొరకై తండ్రి మరణించినాను నీ కొరకై దేవా నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపను తలచుచు ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపను తలచుచు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు దయచేసి మంచిదండి, అందరికీ చాక్లెట్లు ఇచ్చినాను కదా, పెళ్ళైన వాళ్ళకి ఇచ్చిన. అయితే బర్త్డే సందర్భంగా అందరికి ఇస్తాము. ఇందుట్లోనే ఉన్నాయి పేర్లు, ఎవరికి బంగారు సాంబ్రాణి వస్తుందో తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి ఫస్ట్ ఇస్తే గోల చేస్తారు కదా, నాకి నాకి అంటారని ఫస్ట్ పెళ్ళైన వాళ్ళందరికీ ఇచ్చినాము. ఇప్పుడు యూత్ సంఘ పెద్దలు ఇస్తుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు, ఎందుకంటే దాంట్లో ఇంటర్లకు ఒకరికే బంగారు సాంబ్రాణి బోలం వస్తే కదా, అందుకే తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కటి పిల్లలందరూ కూడా తీసేసుకోండి. మీ చిట్టి లోపల స్టిక్కర్ వస్తుంది, ఆ స్టిక్కర్ వెనకాల పేర్లు ఉన్నాయి, బంగారు సాంబ్రాణి బోలం అని చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు ప్రైజులు ఇప్పుడే ఇస్తాం. నా హృదయాలోచన నీవేగా యేసు,
నా హృదయాలపన నీవేగా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, నా హృదయ భావన, నా హృదయ తలంపు, నా హృదయ భావన, నా హృదయ తలంపు, నా హృదయ స్పందన నీవే కదా, నా హృదయ స్పందన నీవే కదా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా. కన్నీరు కాచే వేళలో ఓదార్చినావే నీ ఒడిలో, కన్నీరు కాచే వేళలో ఓదార్చినావే నీ ఒడిలో, ఆ ఒడియే నీ సన్నిధి, నీ సన్నిధే నాదు పెన్నిధి, ఆ ఒడియే నీ సన్నిధి, నీ సన్నిధే నాదు పెన్నిధి, నీ సన్నిధిలోనే చివరి వరకునే జీవించాలి, నీ సన్నిధిలోనే తుది శ్వాస విడవాలి, నీ సన్నిధిలోనే చివరి వరకునే జీవించాలి, నీ సన్నిధిలోనే తుది శ్వాస విడవాలి, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా. ఎవ్వరు లేని వేళలో నా తోడు నిలిచావే నీ ప్రేమతో, ఎవ్వరు లేని వేళలో నా తోడు నిలిచావే నీ ప్రేమతో, నీ ప్రేమయే నా జీవితం, నీ ప్రేమయే నాకిలాధారము, నీ ప్రేమయే నా జీవితం, నీ ప్రేమయే నాకిలాధారము, నీ సేవలోనే చివరి వరకునే జీవించాలి, నీ సేవలోనే తుది శ్వాస విడవాలి, నీ సేవలోనే చివరి వరకునే జీవించాలి, నీ సేవలోనే తుది శ్వాస విడవాలి, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, నా హృదయ భావన, నా హృదయ తలంపు, నా హృదయ భావన, నా హృదయ తలంపు, నా హృదయ స్పందన నీవే కదా, నా హృదయ స్పందన నీవే కదా, నా హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా, హృదయాలోచన నీవేగా, యేసు నా హృదయాలపన నీవేగా.
హల్లెలూయా. మంచిదండి. అమ్మ దయచేసి ఇంకా మరి కొద్ది క్షణాల్లో ముగించుకుంటాం, కొంచెం సైలెంట్గా ఉందాం. అమ్మ అవి వచ్చినాయా? బంగారు బోలం సామ్రాణి వచ్చినా? జరండి. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఎవరికైనా వచ్చినట్లయితే, బయట ఉన్న వాళ్ళైనా పైన ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా పేపర్ వెనుక రాయబడి ఉంటుంది. ఎవరికైనా వస్తే మీరు చేతులు ఎత్తండి. గట్టిగా కేకలేయాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి కనుక పనిచేయండి. ఈ సమయం మందు మన 119వ కీర్తన మనము ప్రైజులు ఉన్నాయి. స్పాన్సర్స్ రవి, మన హోటల్ రవి వారిద్దరు రవిలు మనకు స్పాన్సర్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లక్ష్మి డాక్టర్ ఆఫ్ రాజు కంటత వచనాలు చెప్పారు. బిడ్డకు 2000 గిఫ్ట్. పాస్టమ్మ గారు ముందుకొచ్చి, పాస్టమ్మ 2000 గిఫ్ట్ ఇచ్చినారు. దేవుడు వారిని దీవించి పాస్టమ్మ అమ్మా అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి భాగ్యమ్మ డాక్టర్ ఆఫ్ భాస్కర్, మన పాస్టమ్మ ప్రమీల పాస్టమ్మ గారు ముందుకు వచ్చి ఇస్తారు. అమ్మరండి, ఈ ప్రైజు 1000 రూపాయలు. రామ్మ భాగ్యమ్మ డాక్టర్ ఆఫ్ భాస్కర్. మూడవ ప్రైజు 500 స్త్రీల ఖజానా సునీతమ్మ గారు వచ్చి ప్రైజ్ ఇస్తారు. మెర్సీ డాక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. దామ్మ సునీతమ్మ గారు ఉన్నారా? స్త్రీల ఖజానా ఆరమ్మ. మీరు 119వ కీర్తన చక్కగా చెప్పినారు కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఓకే, మంచిదండి. అదేవిధంగా మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. కీర్తిశేషులు ఆదాం కుమారుడు ముత్యాల్ సోనా మైసూర్ ప్యాకెట్ ఒక బియ్యం సంఘానికి ఇచ్చినారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. యాపల్ దిన్నే ఆటో జాను యాపల్ దిన్నే ఆటో జాన్ గారు 2000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చినారు. పాస్టర్ గారికి 500 కానుక ఇచ్చినారు. జాన్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. అదేవిధంగా పులికల్ రాజన్న గారు వారు కూడా రైస్ ప్యాకెట్ ఇచ్చినారు సంఘానికి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా కీర్తిశేషులు బుచ్చన్న కుమారుడు కృష్ణ కూడా ఒక రైస్ ప్యాకెట్ వేసినాడు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. మరొక ప్రకటన అండి, కరెంట్ లైన్మెన్ జీవరత్నం కుమారుడు దినాకర్, కరెంట్ లైన్మెన్ జీవరత్నం కుమారుడు దినాకర్ చర్చికి 5 ఫోకస్ లైట్స్ ఇచ్చినాడు. దేవుడు కుమారుని దీవించి ఆశీర్వదించును గాక. కనుక మనం ప్రార్థన. అమ్మ వచ్చినాయి ఎవరికైనా చేతులైతే బంగారం బోలం సామ్రాణి ఒకటి. ఓకే, 2 ఒకటినా వచ్చిందా? ఓకే, ఇంకా 2 వచ్చినాయి. ఇంకా ఒకరికి ఎవరికైనా వచ్చిందా? బయట పైన ఎవరైనా సరే. నీకేదో వచ్చిందమ్మా బేబీ? అమ్మా ఏమొచ్చింది? బోలం. ఓకే, నీకు బంగారమే రాలే ఇంకా. అమ్మ బోలం సామ్రాణి వచ్చినాయి. బంగారం ఎవరికైనా వచ్చిందా? ఇంకా
ఆ చాక్లెట్ పేపర్ వెనకాల ఉంటుంది, పేరు రాసుకొని ఉంటుంది. పాస్టమ్మ ఇంకా చాక్లెట్స్ ఉన్నాయా? మీరు రాసుకున్న నా రైటింగ్తో రాసిన నేను గుర్తుపడతా దగ్గరికి వచ్చిన తర్వాత. మీరు రాసుకొని వచ్చినా చెల్లదు, ఓకేనా? నేను దానికి కొన్ని సింబల్స్ పెట్టినా, మీరు రాసుకొని తెచ్చినా చెల్లదు, నేను గుర్తుపడతా. కేదమ్మా కవరి, చిన్న కవర్ ఇచ్చేసే, చాక్లెట్ తీసుకో. ఓకే, నా సింబల్ నాకుంది. ఇంకా చిన్నది ఇచ్చేసే. ఓకే, ఇంకొకరండి. బంగారం రావాలా చూడండి. ఫస్ట్ ప్రైజ్ బంగారం, సెకండ్ ప్రైజ్ సాంబ్రాణి, థర్డ్ ప్రైజ్ బోలం. ఇంకా మిగిలినాయమ్మా పాస్టమ్మ చాక్లెట్స్? మీవన్నీ అయిపోయినాయి రాజు, చాక్లెట్స్ అన్నీ అయిపోయినాయా? చూడండి, ఇంకా ముగించబోతున్నాం. సరే, సాంబ్రాణి రామ్మా, సాంబ్రాణి రా. వచ్చిందా? అన్ని ఇచ్చేసినావా? సాంబ్రాణి మన పెద్దలు స్వామి దాసయ్య గారు ముందుకు వచ్చి ఈ గిఫ్ట్ ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి దయచేసి, టైం ఎక్కువైంది కాబట్టి. మీరు చాక్లెట్లు ముష్లోళ్ళు ఏం చేసినట్టు తిని మనవరులకు మనవరాళ్ళకి ఇచ్చినారు కదా, దాంట్లో చిట్టి వస్తుంది వెనకాల, చెక్ చేసుకోండి, పేరు రాసుకొని ఉంటుంది. బోలము, బంగారు, సాంబ్రాణి అని. చదువు రానోళ్ళు ఉంటారు, కొంచెం చెక్ చేయండి. మళ్ళీ మంది తీసుకొని నాదని చెప్పారు, అందుకే మంచి జాగ్రత్తగా చూసుకొని పక్కల పడి ఉంటాయి. ఆ పేరు తీసుకొని ఇక్కడ రండి, సారు ప్రైజ్ ఇస్తాడు, చిన్న గిఫ్ట్ అది, ప్రేమతో ఇస్తున్నాం. దయచేసి చెక్ చేసుకోండి. ఏమేమి వచ్చినాయి సార్? బోలం, సాంబ్రాణి. బంగారు వచ్చలేదు, గోల్డ్. అమ్మా గోల్డ్ అమ్మ రాజన్న మిసెస్కి వచ్చింది. ఓకే, చప్పలు కొడదాం బిగ్గరగా, బిగ్ హ్యాండ్స్. ఈ క్రిస్మస్లో బంగారు, సాంబ్రాణి, బోలం మన తనగల సంఘంలో ముగ్గురు, అంటే రియల్గా వీళ్ళు బంగారు సాంబ్రాణి తెచ్చి ఇక్కడ వేయాలా. ఓకే అమ్మా, ఇప్పుడు నీ బంగారు తీసి కానుక పెట్టలు వేయాలా. పాస్టమ్ ఓకే. ఇంకా సాందాసేరా అమ్మ రామ్మా. అమ్మ తీసుకోమ్మా తల్లి, చప్పలు కొడతాం బిగ్గరగా. బంగారము ఫస్ట్ ప్రైజ్, సాంబ్రాణి ముందుకు రా. మా చిన్న ఖజానా మారెన్న గారు అన్నారండి. మారెన్న దా, మారెన్న గారు మా సంఘ పెద్ద మారెన్న గారు ఇస్తారు. అని ఇచ్చేసి చప్పలు కొడదాం బిగ్గరగా. బోలం రామ్మా, మా సుందరయ్య గారు పెద్దలు, పెద్ద ఖజానా సుందరయ్య దాయ, సుందరయ్య గారు ఇస్తారు. అయ్యా రండి, సుందరయ్య రండి. అమ్మ అమ్మ బీ సైలెంట్ అమ్మా, బీ సైలెంట్ అమ్మా, బీ సైలెంట్, బీ సైలెంట్. మా పెద్ద ఖజానా సుందరయ్య గారు ఈ గిఫ్ట్ ఇస్తారు. తీసుకోమ్మా, చప్పలు కొడదామండి దగ్గరగా. ఓకే, మంచిదండి. ఈ సమయం మందు మనము దేవుడు ఈ యొక్క రెండవ క్రిస్మస్ ఆరాధన
మహిమకరంగా ఘనంగా జరిగించినాడు. నిజంగా సంఘము నిజంగా 1000 దినాలు బయట గడుపుట కంటే ఒక్క దినము ఆయన ఆలయంలో గడుపుట శ్రేష్టం. నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, ఆశీర్వాదము ఆయన మందిరంలోనే ఉంటుంది. మన ఇల్లు చిన్నగా ఉంటే కానీ దేవుని ఇల్లు ఇంత పెద్దగా ఉంది కనుక ఇది దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశం కాబట్టి మంచిదండి. వీటన్నిటి కొరకు ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్న రామన్న గారి కొరకు, అదేవిధంగా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మత్తయ్య కీర్తిశేషులు మత్తయ్య కుమారుడు సుందరన్న కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కొంచెం సీరియస్లో ఉన్నారని తెలియజేశారు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాము. దయచేసి మారన్న గారి కొరకు ప్రార్థన చేద్దాము. రాజు కొరకు కూడా ప్రార్థన చేద్దాము. వీటన్నిటి కొరకు మనం ఎందుకంటే పక్షపాతాలతో ఎర్రన్న గారు, లింగన్న గారు ఎంతోమంది పక్షపాతాలతో బాధపడుతున్నారు కనుక వారందరి కొరకు మనము ప్రార్థన చేద్దామంటే అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పురుషుల నుంచి ఒంటె భుజలన్న గారు, అదేవిధంగా తిమ్మప్ప గారు, ఆటో తిమ్మప్పన్న గారు వారు ప్రార్థన ముందుకు నడిపిస్తారు. అన్న ప్రార్థన ఒంటె భుజలన్న గారు ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సరే, మనం అందరం తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థనలో ఉన్నాం కనుక తండ్రి ప్రేమ కృప కనిక్రమ గల దేవ, జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనములు తండ్రి. ఇది తండ్రి 2005 నుంచి మనము ఈ లాస్ట్ నెల కనుక తండ్రి ఇది ఎంతో మన సంఘముని, సంఘ పెద్దలని, స్త్రీలను, పురుషులని అంతా నీ కృపలో వాడుకొని, కృపలో భద్రపరుచుకొని తండ్రి మా మందిరంలో కూడుకొని తండ్రి ఎంతో గొప్ప ప్రార్థనలో, గొప్ప వాక్యముతో మంచి కానుకలు ఇచ్చిన బిడ్డలు కానీ అందరినీ నీవు ఈ నాస్టులలో కనుక తండ్రి నీవు స్వాధీనంలో ఉంచుకొని మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేనట్టుగా శాంతంతో నెమ్మదిగా జరిగించుకున్నావు కనుక తండ్రి మేము 2006లోకి ముందు చూపుతున్నావు కనుక తండ్రి అదే విధమైన తండ్రి ఇప్పుడు ఇలాంటి ఈ సంవత్సరం ఎంతటి సురక్షితంగా గడిపినవో తండ్రి అదే విధముగా తండ్రి 2006లో కూడా నీ సంఘముని, సంఘ పెద్దలని, నీ మందిరముని మంచి పనులు సాగించుకున్న భాగ్యం దయచేసి తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేనట్టుగా నీ కృపలో వాడుకొని, నీ కృపలో భద్రపరుచుకొని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆటో తిమ్మపన్న ప్రార్థన. అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకోం. పరిశుద్ధుడా, 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 నువ్వు వేల దూతలతో పొగడబడుతున్న నా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములయ్యా. అవును తండ్రి, నీ జన్మదిన వేడుకలు 2వ రోజున తండ్రి ఘనముగా జరిపించావు నాయన. అందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును యేసయ్యా, ఈ సంవత్సరం అంతటిలో నాయన చివరి దినంలో ఉన్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డని దీవించి బలపరచుమయ్యా. అవునయ్యా నాయన, ఈరోజు దేవా ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలో నీవు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవునాయన, మా సంఘంలోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు వారిని నీవే ముట్టి స్వస్థపరచుము దేవా. వారికి కావాల్సిన అవసరతను తీరుస్తావని, ఈ రాత్రికాలపు ఆశీర్వాదాలు మెండుగా మా పైన కుమ్మరిస్తావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. మంచిదండి. ఈ సమయం ముందు చిట్టమ్మ మనవడు మన మధ్యలో ఉన్నాడు ఏడుచుకుంటూ. వీనికి నామకరణం చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో మార్కు అని నామకరణం చేస్తున్నాను. బిగ్గరగా చెప్పలు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో మార్కు అని నామకరణం చేస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో మార్కు అని కుమారునికి నామకరణం చేస్తున్నాం. మహాగణుడా, ఇదిగునైనా చిట్టమ్మ మనవడు మార్కును బట్టి స్తోత్రాలు. తల్లిదండ్రులను దీవించండి. నీ దయలో మనిషి దయలో వర్ధింప చేయమని, నీ ఆత్మాభిషేకంతో నింపుమని యేసు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ, ఇంకెవరైనా పేర్లు పెట్టాలనుకునే వాళ్ళు ఇంకా
ముందుకు రండి. ఎవరైనా ఇంకా పిల్లల పేర్లు పెట్టాలనుకున్నా, బర్త్డేస్ ఉన్నా మీరు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. దయచేసి ఈ దినం ఎవరిదన్నా పుట్టినరోజులు ఉంటే కూడా లేచి నిలబడండి అమ్మా. బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఉన్నట్లున్నా మీరు అక్కడే లేచి నిలబడండి, ముందుకేం రావద్దు. మ్యారేజ్ డే జరుపుకునే వాళ్ళు కానీ లేకపోతే బర్త్డే జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి, అక్కడ నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? నామకరణం చేయాలనుకుంటే కూడా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట తెలియజేయుచున్నాను. హలో, ఓకే. దయచేసి మరొక ప్రకటన అమ్మా. రేపు మనకు న్యూ ఇయర్ ఆరాధనకు బాప్తిసాల కొరకు సిద్ధపడేవారు కూడా మీరు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. దయచేసి 31st నైట్ కూడా మనకు ఆరాధన ఉంటుంది కనుక ఆ రోజు ఖచ్చితంగా సాక్ష్యాలు పంచుకోండి 31st ఫస్ట్కి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మనుషుల ఎదుట సాక్ష్యాన్ని పంచుకోవడము నీ జీవితంలో. అపోస్తులు ఒకటే మాట అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అంటారు. కనుక మీ జీవితంలో ఏ మేలు చేసినా అది సంఘం ఎదుట పంచుకోండి. సిగ్గుపడవద్దు, భయపడొద్దు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అధైర్యపడవద్దు. ధైర్యంగా మీరు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుతూ ఉన్నాను. మంచిదండి. అదేవిధంగా మన మధ్యలో నిజంగా ఈరోజు ఈ యొక్క చర్చి ఇంత బయట కానీ లోపల కానీ మన సంఘ పెద్దల సహకారంతో మంచి లైటింగ్స్ కదా, స్టేజీని అలంకరించినారు. మన మధ్యలో క్రిస్మస్ ట్రీ ఉంది, ముందర కూడా మంచి డిజైన్ లైట్స్ ఉన్నాయి. చర్చి చుట్టూ ముందర చాలా అద్భుతమైన డెకరేషన్స్తో కూడిన అద్భుతమైన లైట్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవి భౌతికమైన సంబంధమైన విషయాలు ఇవి, కానీ వీటి కొరకు కూడా మన సంఘ యవనస్తులు ఎంతగానో కష్టపడ్డారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. వారి పేర్లు చదవాలని ఇష్టపడుతున్నాను. మన మధ్యలో సతీష్ కానీ, రాజు, డేవిడ్, తర్వాత భక్తపాల్, అనిల్, ఇస్సాకు, సునీలు. కనుక వీరంతా కూడా మనకు ఈ కిరణ్ ఈ లైటింగ్ విషయంలో యవనస్తులు చాలా కష్టపడ్డారు. వారందరికీ మనం బిగ్గరగా చప్పలు కొడదాం. బిగ్గరగా ఇవన్నీ దేని కొరకు అని అంటే మనము దేవునిలో సంతోషించడానికే, ఇంకా వేరేది ఏది లేదండి. మనము ఆనందించడానికి, అంటే శారీరకంగా కాకుండా మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా 3 రకాలుగా మనం ఆనందాన్ని అనుభవించడానికి వీటన్నిటిని చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఫెస్టివల్లో కూడా ఈ విధంగానే అందరూ పాల్గొని ప్రభుని సంతోషపెట్టాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ఇంకా ఏమైనా ప్రకటనలు ఉంటే సరే, ఏ ప్రకటన లేవని అనుకుంటున్నాను. పెద్దలు కూడా నేను చేసలేరు కాబట్టి అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకొని మనం పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందాం. దేవుడు నిజంగా అందరం లేచి కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని దేవుని సంగమ లోకము తన ఇష్టానుసారంగా ఆనందిస్తుంది, కానీ మనమైతే ప్రభు ప్రార్థనలోను వాక్యంలోను ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనకిచ్చినాడు. అందరు కళ్ళు మూసుకుందాం. బిడ్డ అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గమున నే వెళ్ళినా, నా ముందు నడచిన శీలుడా నా విజయ సంకేతమా. ఎడారిలోయలో నే నడచిన, ఎరుగని మార్గములోనే వెళ్ళినా, నా ముందు నడచిన మానవుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే మహాపరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నన్ను పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కరములతో మహాగణుడా మహాపరిశుద్ధుడా గాన ప్రతి గానాలతో దేవాలి దేవదూతల చేత ప్రభా కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ 2వ ఆరాధన మీరు ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈరోజు మా జీవితాల్లో నైనా అపవాది అయిన శత్రువు మమ్మల్ని హతము చేయాలని చూస్తున్నప్పుడు వాడిని నీ కాళ్ళ కింద హతము చేశారు ప్రభా. నీకు స్తోత్రాలు. సంఘమంతటిని బలపరచండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచండి ప్రభా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మత్తయ్య కుమారుడు సుందరను మీరు దర్శించండి. చక్కటి ఆరోగ్యము దయచేసి సజీవ సాక్షిగా మా మధ్యలోకి నడిపించండి. పెద్దలు ఇదిగో రామన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్నగారిని కూడా దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యము దయచండి. ప్రకాశం పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారిని స్వస్థపరచండి. చక్కటి ఆరోగ్యము దయచేసి మా మధ్యలోకి సజీవ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. మారన్న కొరకు ప్రభా, అదేవిధంగా లింగన్న కొరకు ఎర్రన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యంలో బాధలు అనుభవిస్తుండగా వారికి నెమ్మదిని నిమ్మలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా రాజును బట్టి స్తోత్రాలు. నీ కృప ద్వారా నడిపిస్తున్నావు. ఇంకా మంచి బలమును ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు పక్షపాతాలతో అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలను, సంతానం లేని వారిని, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రభా ఇదిగోనైనా బిడ్డలు చదువుకుంటున్నారు. మంచి ఎంప్లాయ్మెంట్ అయా, మంచి ఉద్యోగాలు కావాలి, మంచి సంబంధాలు కావాలి కనుక అంచెలంచెలుగా సంఘమును వృద్ధిపరచుము తండ్రి. నీ కృపతో నింపండి ప్రభా. అయా మా సంఘ పెద్దలను దీవించండి. అయా ఇది యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ కృపగల హస్తములకు సమర్పిస్తా ఉన్నాను తండ్రి. ఈ విధంగా నీ సన్నిధిలో ఈ 2వ ఆరాధన జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. రైస్ బ్యాగులు ఇచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యాకోబును కూడా ప్రభా మీరు దీవించండి. మాజీ సెక్రటరీ ప్రభా నీ కృపతో నింపని తన పంటలను అయా తన యొక్క చేస్తున్న పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విధంగానైనా మా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి అయా ఇదిగో రాబోయే రోజుల్లో బలంగా వాడుకొనమని, సంఘ సాక్షులుగా నైనా వీరందరినీ కూడా మీరు నిలబెట్టుకొనమని మా పెద్ద మనుషులను, సంఘ పెద్దలను, పురుషులను, స్త్రీల సంఘ పెద్దలను, యవనస్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు అనుదినము దయచేయము. మనసును క్షమించిన ప్రకారం మనల్ని క్షమించుము. మమ్మల్ని శోధన చితేకాకిరించి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీ నామమే తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, దేవుని శాంతి సమాధానం ఈ 2వ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు నీ యొక్క సకల ఆశీర్వాదాలు ఇప్పుడు సదాకాలం సర్వదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మంచిదండి. అందరికి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. అందరూ సంతోషంగా మనం ఇంట్లోకి వెళ్దాం దయచేసి. అదేవిధంగా మా